నాకు సరైన ఇల్లు లేదు, అద్దె ఇల్లు అని దిగులు పడదు. నాకు సరైన ఆస్తిపాస్తులు లేవని ఏడవడు. నాకు సరైనటువంటి జీవితం లేదు అని కృంగిపోడు. నాకు సరైన వస్త్రాలు లేవని వేదన పడరు. ఈ వస్త్రాలు చినిగినా పర్వాలా, నాకు మహిమ వస్త్రం ధరించబడి ఉంది. యేసే నా నీతి వస్త్రమై ఉన్నాడు. ఈ వస్త్రాలు చినిగితే కుట్టుకున్నాను, అరే చినిగిపోయిన చొక్కాలు తొడుక్కుంటున్నాడు, చినిగిపోయిన చీరలు కట్టుకుంటుంది అనుకోని పర్వాలేదు. నా మహిమ వస్త్రం వాళ్ళకేం కనపడిద్ది? అక్షయమైన వాడబారని మహిమ కిరీటం, మహిమ వస్త్రాలు నాకున్నాయి. నిలవరమైన నివాసం ఈ భూమి మీద నాకు లేకపోవచ్చు. పునాదులు గల పట్టణమందు నా కోసం నా ప్రభు నిర్మించిన అద్భుతమైన నిత్యమైన శ్రేష్టమైన గృహము నా కొరకు ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? అది నిజంగా నమ్ముతున్నారు? ఇప్పుడు ఆవేశంతో చేతులు ఎత్తారా? నిజంగానే ఉంది మన కోసం నిత్యమైనటువంటి నివాసం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే అదే ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమండి, అదే ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల నేను మీతో చెప్పుదు. నేను స్థలము సిద్ధపరచా వెళ్ళొచ్చున్నాను. నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళా వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతా. మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాం. సంఘ ప్రతిరు పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు జరిగిపోతాయి కాబట్టి పాడాలా? పాడతా, నాదేమైంది, మీకే ఇబ్బంది మళ్ళీ టైం అయితే. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా పాడుకుందాం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతో నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. ఓ స్థిరమైన పునాది నీవు సియోనులో, స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. అక్షయమైన దానికోసం, శాశ్వతమైన దానికోసం, నిత్యమైన దానికోసం మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలి? మన చూపు అంతా ఎటు ఉండాలి? పక్క చూపులో, నేల చూపులో, దొంగ చూపులో, కుళ్ళుబోతు చూపులో, వెనక చూపులో. ఏమండి, ఒక ఆమె వెనక్కి చూసి పతనం అయింది. స్ట్రైట్గా ముందుకు పోయి వెనక్కి చూడొద్దని చెప్పాడు. ఆమెకు ఆగల ఉదారం. ఏందో పోతుందని వెనక్కి తిరిగింది, ఏం పోయింది? ఎవరు ఆమె? లోతు భార్య. ఏమండి, మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపి బూడిచిపెట్టాడు. అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఆయన పైన చూస్తుంటాడుగా. ఆయన కేసు బయటపడింది, పరారయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో అటు ఇటు చూపులు, లోతు భార్యదేమో వెనక చూపు. దావీదు మిద్దె మీదకి ఎక్కి కిందకు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సిన, అంతకుముందు ఎప్పుడు పైగా చూసేవాడు. ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు. జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు,
నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ళ పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు, అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది, అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన. కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ దరిద్రగొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగాగమ్మా, కొద్దిగాగయ్యా, కొద్దిగాగు, నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది. కొద్దిగాగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా. సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైన వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ. యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడ చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్.